ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు నామమున శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా మా మిత్రులు దైవజనులు రెవరెండ్ జాన్ ఇజ్రాయెల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మేము కలిసి ఇంతకుముందు దైవజనులు చెప్పినట్టుగా హైదరాబాద్లో మేము బైబిల్ ట్రైనింగ్ చేసినాం. చాలా ప్రియమైన మిత్రులం. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుని ప్రేమను బట్టి ఆ యొక్క స్నేహం బంధంలో ముందుకు సాగుతూ ఉంటున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మీతో ఈ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో ఘనపరుస్తూ ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరినీ చూడడం, మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభు నామమున మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క కృపను బట్టి నిజామాబాద్ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగుతూ ఉంటున్నాం. నాన్నగారు ఇంచుమించు 40 సంవత్సరాల నుండి వారు దేవుని యొక్క పరిచర్యలో ఉంటున్నారు. జీసస్ లవ్స్ ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీ అని దర్శనం ద్వారా స్థాపించి అనేక సంఘాలు నాన్నగారి ద్వారా దేవుడు స్థాపించి ఉంటున్నారు. చాలామంది సేవకులు, ఇంచుమించు 70-80 మంది సేవకులు నాన్నగారి ద్వారా సిద్ధపరచబడ్డారు. ఒక 100 కంటే ఎక్కువ చర్చెస్ స్థాపించబడి ఉంటున్నాయి. తర్వాత ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టుగా భీమ్గల్ అనే ప్రాంతంలో అక్కడ 7,500 మంది పట్టే శిలువాకారంతో ఉన్న మందిరము దేవుడు నాన్నగారికి దర్శనం ఇచ్చినప్పుడు దాని విశ్వాసముతో ప్రారంభించినప్పుడు దేవుడు ఆ మందిరాన్ని కూడా కట్టి తర్వాత ఇప్పుడు అందులో ఆరాధన జరగడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇంకా వేరే ఆర్మూర్ ప్రాంతంలో ఇంకా అనేక బ్రాంచ్ సంఘాలు కూడా దేవుడు అనుగ్రహించి ఉంటున్నారు. దేవుని యొక్క పరిచర్లో నాన్నగారితో పాటు కలిసి ముందుకు సాగుతూ ఉంటున్నాం. అయితే ఈరోజు మీతో కొద్ది సమయం దేవుని యొక్క మాటలు పంచుకుంటాను. అందరం ఒకసారి తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం నిమిత్తమై. దేవా, మీ యొక్క వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడండి, నన్ను దర్శించండి ప్రభువా అని ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరం దేవుని వేడుకుంటూ, ప్రభువా నన్ను దర్శించండి, నాతో ఈరోజు మీ వాక్యము ద్వారా మాట్లాడండి అని ప్రతి ఒక్కరం మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు వందనాలు, 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 వందనాలు. గొప్ప దేవా మీకే స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే, నీ జీవవాక్యము నాలో జీవము కలిగించే, జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను, నా జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను, ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో, ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిగల దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ దినమందు ఈ ఉదయకాలము తండ్రి పరిశుద్ధ మందిరములో మేమందరము కూడి ఆరాధించడానికి దేవా, మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన అద్భుతమైన సమయం కొరకు వందనాలు. ఈ సమయంలో నిదాసునిగా మీ పక్షముగా నిలబడి మీ యొక్క మాటలు అందిస్తుండగా ప్రియా తండ్రి, మీరు ప్రతి మాటలను ప్రతిష్ఠించి అభిషేకించి నాలో ఉండి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసు నామమున వాక్యము వెల్లడవుతున్నప్పుడు ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడునుగాక, ప్రతి ఒక్కరు యేసు నామమున వెలిగించబడుదురుగాక, యేసు నామమున బలపరచబడుదురుగాక.
మీ శక్తిగల వాక్కులను విడుదల చేసి తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన క్రియ జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ప్రతి ఒక్కరిని ఈరోజు మీ వాక్యము ద్వారా సంధించమని వేడుకుంటున్నాను తండ్రి. వాక్యము వెల్లడవుతున్నప్పుడు యేసు నామమున అద్భుతాలు, మహత్కార్యములు, సూచక క్రియల ద్వారా మీ వాక్యము స్థిరపరచబడును గాక. ప్రతి ఒక్కరిని దర్శించి మీరు మాట్లాడి మీ నామమునకే సమస్త మహిమ, ఘనత, స్తుతులు, ప్రభావములు పొందుమని నజరేయుడైన యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 10వ వచనం నుండి నేను చదువుతున్నాను. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరాయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే ఘనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది విశ్వసించిరి. అయితే బెరయతో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళుమని పంపిరి. అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతన్ని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొని వచ్చి సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. దేవునికి స్తోత్రం. 2 చేతులెత్తి యేసయ్యను ఒకసారి అందరం గణపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చదివిన లేఖన భాగంలో నుండి ఈరోజు బెరాయా అనే సంఘము గూర్చి కొన్ని ఆత్మీయమైన పాఠములు మనం ఈరోజు నేర్చుకుందాం. బెరాయా అనే సంఘమును గురించి ఇక్కడ మనము రాయబడిన విషయాలు చూస్తూ ఉంటున్నాం. అయితే అపోస్తుడైన పౌలు గారు ఈ బెరాయా పట్టణానికి వచ్చి, పౌలు శీలలు ఈ పట్టణానికి వచ్చి దేవుని వాక్యాన్ని బోధిస్తూ సంఘమును బలపరిచినట్టుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరిలో మంచి ఆత్మీయ లక్షణములు మనం చూడగలుగుతాం. ఈ బెరాయా సంఘములో ఉన్న మంచి ఆత్మీయ లక్షణములను మనము కూడా, ఇక్కడున్న సంఘస్థులు ప్రతి ఒక్కరు కూడా వాటిని మనం మాదిరిగా తీసుకొని ఆ విధంగా నడుచుట ద్వారా మనం ఎంతగానో ఆత్మీయంగా బలపడుతూ దేవుని మహిమపరిచే వారంగా ఉండగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే బెరాయా అనే ఈ సంఘము యొక్క ప్రత్యేకమైన విషయాలు మనము బైబిల్లో గమనించినట్లయితే మనము 5 పాఠములు ఈరోజు మనము ఈ సంఘం ద్వారా మనం నేర్చుకునబోతున్నాం. ఈ బెరాయా అనే సంఘము మాసిదోనియా ప్రాంతంలో ఉంటున్న ఒక పట్టణము, బెరాయా అనే పట్టణం. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రజెంట్ టైంలో దాన్ని వెరియా అని ఆ పట్టణాన్ని పిలుస్తూ ఉంటున్నారు. వెరియా అని పిలుస్తూ ఉంటున్నారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ బెరాయా అనే పట్టణము ఇది అన్యజనులు నివసించే పట్టణము. ఎక్కువ శాతము అన్యజనులు అక్కడ నివసిస్తూ ఉంటున్నారు. అయితే ఈ పట్టణంలో మనము గమనించినట్లయితే కొంతమంది దేవుణ్ణి తెలుసుకొని దేవుని వాక్యమును విని వాక్యమును అంగీకరించి ఆత్మీయంగా బలపడి దేవుంట్లో ముందుకు సాగుతున్న మంచి ఆత్మీయ వ్యక్తులు ఒక సంఘముగా వారు ఉండి దేవుని మహిమపరుస్తూ జీవిస్తూ ఉంటున్నారు. అయితే ఇక్కడ మనము ఈ మొట్టమొదటి విషయము ఈ బెరాయా సంఘంలో నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, వారు అన్యజనుల పట్టణంలో జీవిస్తున్నప్పటికీ వారు ఆ అన్యజనుల ఆచారములు కానీ పద్ధతులు కానీ దేన్ని కూడా అనుసరించకుండా అన్యజనుల నుండి వేరుగా ఉండి ప్రత్యేకంగా ఉంటూ దేవుని కొరకు ఒక సాక్షులుగా దేవుని మహిమపరిచే వ్యక్తులుగా జీవిస్తూ ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటి విషయం ఈ బెరాయా సంఘం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీరు అన్యజనుల పట్టణంలో ఉన్నప్పటికీ వారు
ప్రత్యేకంగా దేవుని కొరకు జీవించే వ్యక్తులుగా ఈ బెరాయ సంఘస్థులు ఉన్నట్టుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనము కూడా ఒకసారి ఆలోచన చేస్తే మనము నివసిస్తున్న ప్రాంతము అన్యజనుల మధ్యలో మనం నివసిస్తూ ఉంటున్నాం. అన్యజనుల మధ్యలో నివసిస్తున్న మనము, ఈ లోకములో జీవిస్తున్న మనము, ఈ లోకము నుండి దేవుని ఎరిగిన తర్వాత ప్రత్యేకంగా దేవుని కొరకు జీవించాలి. లోకము నుండి వేరుగా ఉంటూ ప్రత్యేకంగా మనం ఈ లోకములో జీవించాలి అని దేవుడు వాక్యము ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనము చదువుకుందాం ఒకసారి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. 1 యోహాను రాసిన పత్రిక. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ కూడా హల్లెలూయా అన్నప్పుడు 2 చేతులెత్తి దేవుని మహిమపరచాలని కోరుతూ ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు వింటున్నారో లేదని నాకు ఎప్పుడు అర్థమవుతుందంటే, మీరు మధ్య మధ్యలో హల్లెలూయా చెప్తా ఉంటే మీరు వింటున్నట్టుగా నాకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ వాక్యములో మనం గమనించినట్లయితే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. బైబిల్ చెప్తా ఉంది, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మనము ప్రేమించకూడదు. దేవుని ఎరిగిన తర్వాత, దేవుని నమ్మిన ప్రతి ఒక్క క్రైస్తవులైన వారు లోకములో జీవిస్తున్నప్పటికీ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుండా ప్రత్యేకంగా జీవించాలి. లోకస్తులకు మనకు వ్యత్యాసం ఉండాలి. వాళ్ళు జీవించినట్లుగా, వారు ప్రవర్తించినట్లుగా క్రైస్తవులమైన మనము ప్రవర్తించినట్లయితే వారికి మనకు ఎలాంటి వ్యత్యాసము ఉండదు. కాబట్టి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని కలిగిన వ్యక్తి కూడా మళ్ళీ తిరిగి లోకస్తుల్ని, లోక సంబంధమైన వాటిని ప్రేమించినట్లయితే, లోక సంబంధమైన వాటిని ఆచరించినట్లయితే వారిలో ఏముండదని వాక్యం చెప్తుంది? తండ్రి ప్రేమ వారిలో ఉండదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము లోకము నుండి వేరుగా ఉండాలి. లోక పద్ధతులు, ఆచారాలు ఏది కూడా మనము అనుసరించకుండా ప్రత్యేకంగా ఈ లోకములో జీవించాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. లోకంలో ఉన్నదంతా ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇదే 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనంలో చదువుకుంటాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. దేవునికి స్తోత్రం. లోక సంబంధమైనవి ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అందుకని వాక్యం చెప్తా ఉంది, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. ఒకవేళ నీలో శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవపుడంబము ఉన్నట్లయితే నీవు లోక సంబంధమైన వ్యక్తిగా జీవిస్తున్నావు అని మనము అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఈరోజు దేవుని మాటలు, దేవుని వాక్యం వింటున్న నీవు ఒకసారి ఆలోచన చేసి, నిజముగా నీవు లోక సంబంధమైన వ్యక్తిగా ఉంటున్నావా, దైవికమైన వ్యక్తిగా ఉంటున్నావా అని ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. మనం దేవుని యొక్క వాక్యము ద్వారా తెలుసుకుంటున్నాం, ఈ లోకములో జీవిస్తున్న మనము లోకమును ప్రేమించకుండా, లోక సంబంధమైనది ఏది కూడా ప్రేమించకుండా మనము వేరుగా ప్రత్యేకంగా జీవించాలి అని దేవుడు వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేది ఈ లోక సంబంధమైనవి. వాటిని మనము కలిగి ఉండకుండా, వాటి నుండి వేరుగా ఉండి ప్రత్యేకంగా పవిత్రతను కాపాడుకొని ఈ లోకములో పరిశుద్ధముగా మనము జీవించాలి అని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.
అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. దేవుని ఆలయమునకు జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చాలు చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగుకు చీకటికి ఏమి పొత్తు. ఆమేన్, హల్లెలూయా. మనం దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, పూర్వము చీకటిలో ఉన్నాం, పూర్వము లోకములో మనం జీవించినాం, లోకస్తులు నడిచిన విధానంలో నడిచినాము. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనము వెలుగు సంబంధులముగా మార్చబడ్డాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు వెలుగు సంబంధులుగా ఎప్పుడు మార్చబడుతున్నారు చెప్పండి? క్రీస్తును అంగీకరించినప్పుడు. మనం ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించినామో అప్పుడు చీకటిలో నుండి దేవుడు మనల్ని ఆశ్చర్యమైన వెలుగులోనికి నడిపించినాడు, మనల్ని వెలుగు సంబంధులుగా దేవుడు మార్చినాడు. కాబట్టి మనము మళ్ళీ చీకటి సంబంధమైన లోకముతో, లోక సంబంధమైన ఏ పద్ధతులను కూడా ఆచరించకుండా వాటికి దూరముగా ఉంటూ ప్రత్యేకంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. క్రీస్తు నుండి మనల్ని వేరు చేసే ఏ స్నేహము కూడా మనం చేయకుండా జాగ్రత్త పడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. వారితో మీరు మాట్లాడితే పర్వాలేదు, స్నేహం చేస్తే పర్వాలేదు, కానీ పూర్తిగా వాళ్ళతో జోడుగా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. వేరుగా ఉంటూ దైవిక జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ప్రత్యేకంగా మనం ఈ లోకంలో జీవించాలి అని దేవుడు వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే, మనము బెరాయా సంఘం నుండి నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, వారు లోకంలో జీవిస్తున్నప్పటికీ లోకస్తుల నుండి వేరుగా ఉండి ప్రత్యేకంగా జీవించినారు. మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ ఈ లోకము నుండి, ఈ లోక పద్ధతులను ఏది కూడా అనుసరించకుండా వేరుగా ఉంటూ ప్రత్యేకంగా దేవుని కొరకు మనము జీవించాలి. మనలో ప్రత్యేకత కనబడాలి. మందిరంలోనికి వచ్చినప్పుడే కాదండి, మందిరం వెలుపల మనము నివసిస్తున్న స్థలంలో కావచ్చు, లేకపోతే మనం చేస్తున్న పని స్థలంలో కావచ్చు, ఏ స్థలంకి వెళ్ళినా దేవుని ఆత్మీయ బిడ్డగా నువ్వు కనబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనము ప్రత్యేకంగా ఈ లోకంలో లోకస్తుల నుండి వేరుగా ప్రత్యేకంగా మనము ఈ లోకంలో జీవిస్తూ దేవుణ్ణి మహింపపరిచే జీవితం మనం జీవించాలి అని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకం నుండి అన్ని విషయాల్లో మనము వేరుగా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కొలస్సీ 2వ అధ్యాయము, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా, అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే, లోకములో బ్రతుకుచున్న మనుషుల వలె మనము జీవించం. లోకములో మనుషులు పాటిస్తున్న ఆజ్ఞలు కానీ, మనుషులు ఏదైతే పద్ధతులు అనుసరిస్తూ ఉంటున్నారో వాటిని ఏది కూడా మనము చేయకుండా ప్రత్యేకంగా మనము జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. చాలాసార్లు లోకస్తులు పాటించే పద్ధతులు దేవుని నమ్మిన తర్వాత కూడా చాలామంది ఇప్పటికీ వాటిని పాటిస్తూ ఉంటున్నారు, వాటిని ఆచరిస్తూ ఉంటున్నారు. మనం ఒక్కసారి దేవునిలోనికి వచ్చిన తర్వాత ప్రతీది కూడా దైవికంగా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యంలో ఉన్న విధానములో మనం ముందుకు సాగాలి. కానీ లోకస్తులు పాటించే పద్ధతులు కానీ, ఆచారములు కానీ ఏది కూడా మనము ఆచరించకూడదు, ముట్టకూడదు, రుచి చూడకూడదు, తాకకూడదు అని దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనము ప్రత్యేకంగా జీవించాలి, ఒక దైవికమైన బిడ్డలుగా మనం జీవించాలి. దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యము చెప్పినట్టుగా మనం నడుస్తూ ఉండాలి. వాక్యం ఏ విధంగా నడవాలని దేవుడు మనకు సూచించి ఉంటున్నాడో ఆ విధంగా మనం నడవాలి.
కానీ లోక పద్ధతులు కానీ లోక సంబంధమైన ఏది కూడా మనము ఆచరించకుండా ప్రత్యేకంగా ఉండాలి అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, బెరాయ సంఘస్థులు వారు లోకం నుండి వేరుగా ఉండి ప్రత్యేకంగా జీవిస్తూ ఉంటున్నారు. మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ లోకం నుండి వేరుగా ఉండి ప్రత్యేకముగా ఈ లోకంలో జీవించాలి. లోక మలినం ఏది కూడా మనకు అంటకుండా జాగ్రత్త పడాలి. లోక సంబంధమైన ఏ ఆచారాలు పద్ధతులు ఏది మనం ఆచరించకుండా మనము జీవించాలి అని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మనం చూద్దాం. అదే బైబిల్లో మనము ఈ బెరాయ సంఘాన్ని గురించి చూస్తాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. 11వ వచనం చదువుకుందాం. మీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్. ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం, వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే ఘనులు. బెరాయ సంఘస్థుల గురించి ఇక్కడ రాయబడిన మాట చూస్తున్నాం. తెస్సలోనికయ సంఘస్థుల కంటే ఈ బెరాయ సంఘస్థులు ఘనులుగా ఉన్నారు, గొప్పవారుగా ఉన్నారు. అంటే వారు తెస్సలోనికయ సంఘము కంటే వీరు ఆత్మీయ జీవితంలో ఘనమైన స్థితి కలిగి, అంటే ఎంతో ఎదిగిన స్థితి కలిగిన వారుగా, ఆత్మీయంగా ఇతరుల కంటే ఎక్కువగా ఎదిగిన స్థాయిలో వారు ఉన్నారు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము ఆత్మీయ జీవితంలో ఈ బెరాయ సంఘం నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఆత్మీయ జీవితంలో ఘనమైన స్థితి కలిగి ఉండాలి, ఘనులముగా మనం ఉండాలి అని దేవుడు వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తెస్సలోనికయ సంఘము కంటే ఎక్కువగా ఆత్మీయ జీవితంలో ఎదిగినారు. మనను గురించి ఇతరులు చెప్పవలసింది ఏంటంటే, ఆ సంఘం దైవజనుల ద్వారా నడిపించబడుతున్న సంఘం వారు ఆత్మీయంగా ఎంతో ఎదిగిన సంఘం, ప్రార్థనలో ఎదిగిన సంఘం, వాక్యంలో ఎదిగిన సంఘం, వాక్య పరిచర్య చేసే స్థితిలో వారు ఎదిగి ఉంటున్నారు, సువార్త ప్రకటించే స్థితిలోనికి ఎదిగి ఉంటున్నారు, పరిచర్య చేసేవారుగా ఉంటున్నారు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా ఉంటున్నారు అని అలాంటి గొప్ప మాదిరికరమైన జీవితాన్ని ఈ సంఘం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఘనులుగా ఉండాలి, ఆత్మీయ జీవితంలో ఘనమైన స్థితిలోనికి వెళ్ళాలి. మనము దేవుంట్లో ఇంకా ఎక్కువగా ఎదుగుతూ ఉండాలి, ఘనమైన స్థితి కలిగి జీవించాలి అని దేవుడు వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క బెరాయ సంఘాన్ని గురించి చూస్తున్నాం. వీరెంతో ఘనులైన వారుగా ఉంటున్నారు. తెస్సలోనికయ సంఘము కంటే కూడా ఘనులైన వారుగా ఉంటున్నారు. బైబిల్లో మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనము చదువుకుందాం ఒకసారి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అపోస్తుడైన పౌలు గారు ఇక్కడ చెప్తున్న మాటను మనం చూస్తూ ఉంటున్నాం. మేము అధైర్యపడము, ఎందుకంటే మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు మాత్రము దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనలో 2 పురుషులు ఉన్నారు. ఒకటేమో బాహ్య పురుషుడు, ఇంకోటి ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు అంటే మన శరీరము, ఆంతర్య పురుషుడు అంటే మన ఆత్మ, దేవుడు మనకిచ్చిన ఆత్మ. అయితే అపోస్తుడైన పౌలు గారి జీవితంలో మనం చూస్తున్నాం, పరిచర్లు ఎన్నో శ్రమలు ఎదుర్కొంటూ ముందుకు సాగినారు. ఎన్నోసార్లు కొరడాలతో కొట్టబడి ఉంటున్నారు, రాళ్లతో కొట్టబడి ఉంటున్నారు. ఎన్నో శ్రమలు దేవుని కొరకు, దేవుని పరిచర్లు ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో నిందలు, అవమానములు, శ్రమలు ఎదుర్కొంటున్నారు. అలాంటి సమయంలో శరీరం ఎంతో కృషించిన స్థితిలో ఉన్నప్పటికీ ఇక్కడ అంటున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నప్పటికీ, గాయాలు, దెబ్బలు, ఎన్నో అనారోగ్యములు మా బాహ్య పురుషునికి శరీరమునకు ఉన్నప్పటికీ ఇక్కడ ఏమంటున్నాడు, ఆంతర్య పురుషుడు మాత్రము దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. క్రైస్తవులమైన ప్రతి ఒక్కరు సంఘంలో ఇక్కడ దేవుని వాక్యం వింటున్న మీరందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే,
మన శరీరానికి ఎన్ని గాయములు, అనారోగ్యములు, ఎన్ని శ్రమలు, బాధలు ఉన్నప్పటికీ దాన్ని బట్టి మనం ఆత్మీయంగా దిగజారిపోకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. చాలామంది శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అనారోగ్యములు వచ్చినప్పుడు ఆత్మీయ జీవితంలో దిగజారిపోతూ ఉంటారు, చల్లారిపోతూ ఉంటారు. అనారోగ్యం ఉందని మందిరానికి రావడం మానేస్తూ ఉంటారు. జ్వరం వచ్చిందని మందిరానికి రాకుండా మానేస్తూ ఉంటారు. శరీరము ఎంత కృషించినప్పటికీ అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, అంతరంగ పురుషుడు మాత్రము దినదినము నూతన పరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆత్మీయతలో తగ్గిపోవద్దు మనం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఎన్ని అనారోగ్యములు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు మన జీవితంలో వచ్చినప్పటికీ, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ మనము ఆత్మీయ జీవితంలో మాత్రము దిగజారిపోకూడదు. ఆత్మీయ జీవితంలో దినదినము మన ఆత్మ నూతన పరచబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని అపోస్తుడైన పౌలు గారు బాహ్య పురుషుడు కృషించుచున్నప్పటికీ ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని మాట తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది కొరింథీ సంఘానికి రాస్తూ అపోస్తుడైన పౌలు గారు అంటాడు, 1 కొరింథీ 3వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. ఆమేన్. హల్లెలూయా. కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు గారు అంటున్నాడు, నేను ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టుగా మాట్లాడలేకపోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. వారు దేవుని ఎరిగిన వారు, దేవుని వాక్యము తెలిసిన వారు, దేవుని గురించి అనుభవం కలిగిన వారు, ఇంకా వారు ఆత్మీయులుగా ఎదగలే. ఆత్మీయ జీవితంలో వారు ఆత్మీయులుగా మార్చబడలేరు. వారు ఇంకా పసిబిడ్డల వలె ఉంటున్నారు. ఆత్మీయ జీవితంలో ఏ విధంగా ఉంటున్నారట? పసిబిడ్డలలాగా ఉంటున్నారని వాక్యంలో తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇంకా శరీరానుసారమైన వ్యక్తులుగానే ఉంటున్నారు, ఇంకా ఆత్మానుసారులుగా మార్చబడకుండా ఉంటున్నారు. అందుకనే మీరు మొదట దేవుని అంగీకరించినప్పుడు మీకు బలము చాలనందున పాలతో మిమ్మల్ని పెంచినాను. చిన్న బిడ్డలు పాలు తాగుతారు, కొంచెం వారు ఎదిగిన కొలది మళ్ళీ బలమైన ఆహారము తింటారు. 6 months లేదా 7 months వచ్చినప్పుడు వాళ్ళకి సెర్లెస్ అలాంటిది పెడతా ఉంటారు కదా, అదేనా? సాఫ్ట్ సెర్లాక్ పెడతా ఉంటారు. ఆ తర్వాత 1 year అట్లా వచ్చినప్పుడు మంచి ఆహారం, మాంసము ఇవన్నీ కూడా ఆహారం పెడతా ఉంటారు. చాలామంది దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా పాలు తాగే అనుభవంలోనే చాలామంది ఉంటున్నారు. పెద్దవాళ్ళైన తర్వాత ఇంకా పాలు తాగితే ఏ విధంగా ఉంటుందండి? బలమైన ఆహారం తినవలసిన వారు ఇంకా పాలు తాగితే ఏ విధంగా ఉంటుంది? చాలామంది ఆత్మీయ జీవితంలో ఆ విధంగా ఉన్నారు. కొరింథీ సంఘస్థులు కూడా ఆ విధంగా ఉన్నారని పౌలు గారు రాస్తూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మీరు ఇక్కడ ఈరోజు వాక్యం వింటున్న మీరు కూడా పసిబిడ్డల వలె ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆత్మీయతలో మనం ఎదగాలి. ప్రతిరోజు అంతరంగ పురుషుడు నూతన పరచబడుతుండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రతిరోజు మనము గనులముగా మార్చబడాలి. ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థాయిలోనికి మనము రావాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి అని దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కాబట్టి మనము ఇంకా శరీరానుసారమైన వ్యక్తులుగా ఉండకూడదు, కానీ ఆత్మీయులుగా మార్చబడాలి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ 4వ అధ్యాయం. పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు
మనం అన్ని విషయంలో ఎదుగుదాము. స్తోత్రం, హల్లెలూయా. పసిపిల్లల వల్ల ఇంకా ఉండకుండా దేవుని యొక్క వాక్యం చెప్తుంది అన్ని విషయంలో ఆత్మీయ జీవితంలో ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది కల్పింపబడిన ఉపదేశములకు గాలికి కొట్టుకొని పోయేవారులాగా ఉంటున్నారు. మనం ఏది సత్యమైనది, ఏది సత్యము కానిది అనే బోధ అనే దాని గురించి మనము తెలుసుకొని ఉండాలి. చాలాసార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు వాక్యం టీవీలో ఉంది, ఫోన్లో మనకు అందుబాటులో ఉంది, ఇంకా చాలా మీటింగ్స్లో కూడా మనం వాక్యాలు వింటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు కొన్ని బోధలు మన ఆత్మీయ జీవితం నుండి తొలగించే అవకాశం ఉంటున్నాయి. కాబట్టి మనము గాలికి కొట్టుకొని పోయే వారముగా, కల్పింపబడిన బోధలు విని గాలికి కొట్టుకొని పోయే వారముగా ఉండకుండా మనం ఆత్మీయంగా ఎదిగిన స్థితిలోనికి రావాలి. పసిబిడ్డల వల్ల మనం కాకుండా ఆత్మీయంగా వాక్యంలో మనం ఎదగాలి అని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. అన్ని విషయాల్లో ఆత్మీయ జీవితంలో, ఆత్మీయతలో సంఘము ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈ బెరాయ సంఘస్థులు తెస్సలోనికాయలు ఉన్న సంఘము కంటే, సంఘస్థుల కంటే వీరు గనులుగా ఉన్నారు. అన్నిట్లో ఆత్మీయతలో ఎదిగిన స్థితిలో ఉంటున్నారు. గుణశీలన విషయంలో వారికంటే ఎక్కువగా మంచి గుణలక్షణాలు కలిగిన వారుగా జీవిస్తూ ఉంటున్నారు. మనము కూడా ఆత్మీయ జీవితంలో ఎదగాలి. బైబిల్ చెప్తా ఉంది, గలతీ 5వ అధ్యాయం 22వ వచనం చదువుకుంటే, ఆత్మఫలము ఫలించాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఆత్మఫలం ఫలించాలి. ఇవి మనలో ఈ ఆత్మఫలం ఉన్నప్పుడు మనము ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటాం. ఈ ఆత్మఫలం నీలో లేనట్లయితే నువ్వు ఆత్మీయంగా ఇంకా పసిబిడ్డ వంటి స్థాయి, పసిబిడ్డ లాంటి జీవితం కలిగి ఉంటున్నావని తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు, మనము ఆత్మీయ జీవితంలో దినదినము ఎదుగుతూ అన్ని విషయంలో ఎదగాలి అని దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. తర్వాత 3వ విషయాన్ని మనం చూద్దాం. ఈ బెరాయ సంఘస్థుల్లో నుండి మనం నేర్చుకోవాల్సిన 3వ విషయాన్ని చూద్దాం. అపోస్తుల కార్యము అది 17వ అధ్యాయము చూద్దాం, 11వ వచనంలో, వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ కొంచెం చల్లబడిపోయినట్టుగా కనపడుతున్నారు. ఒకసారి స్తోత్రం చెప్దాం. చేతులు ఊపుతూ దేవుని మహిమపరుస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు మీ లోపలికి ఇమడడం లేదా? కొంచెం నేను తెలంగాణ నుండి వచ్చినాను, నన్ను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. మీకు అర్థమవుతుంది నా మాటలు? ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని మాటలు ఇక్కడ ఆంధ్రాలో మాట్లాడే కొన్ని పదాలు నాకు అన్నీ తెలియవు, కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే 3వదిగా ఈ బెరాయ సంఘస్థులు పౌలు సీలలు చెప్పిన వాక్యమును విని ఆ వాక్యమును ఏం చేస్తూ ఉంటున్నారట? ఆసక్తితో వాక్యమును విని అంగీకరిస్తూ ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది వాక్యం చెప్పే టైంలో నిద్రపోతూ ఉంటారు. పడుకోవడానికి టైం అనుకుంటారు, వాక్యం చెప్పే టైము చాలామంది నిద్రపోతూ ఉంటారు. మీరు ఒక్కళ్ళు నిద్రపోతే పక్క ఉన్న వాళ్ళకు అది పాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి గమనిస్తే మనం హా అని అంటే వెంటనే పక్క వ్యక్తి కూడా ఆ అని ఆవలింపు వచ్చేస్తుంది కదండి. కాబట్టి మనము వాక్యం విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉండాలి. దేని విషయం ఆసక్తి కలిగి ఉండాలి? అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ బెరాయ సంఘంలో మనము చూస్తున్న వీరిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే దేవుని వాక్యమును ఆసక్తితో విని అంగీకరిస్తున్నారని బైబిల్లో చూస్తున్నాం. పౌలు సీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేదని ప్రతిదినము లేఖనములు పరిశోధిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నాకు తెలిసి చాలామంది సండే మాత్రమే బైబిల్ పట్టుకొని వస్తారు, సండే మాత్రమే బైబిల్ తెరుస్తారు, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంట్లో పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ సండేనే గుర్తొస్తుంది బైబిల్. ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఆ విధంగా విని విడిచిపెట్టేస్తూ ఉన్నారు, మర్చిపోతూ ఉంటున్నారు. నేను చూస్తున్నాను ఇక్కడ చదువుకున్న వారు చాలామంది ఉన్నారు, కానీ వాక్యంలో ఎవరు రాసుకోవట్లేరు, చాలామంది రాసుకోవడం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవజనులు మంచి వర్తమానాలు మీకు ప్రతి వారము ప్రతి కూడికలలో అందిస్తూ ఉంటున్నారు. మనము వాక్యాన్ని రాసుకోవాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యవనస్తులు చాలామంది ఉన్నారు, చదువు వచ్చిన వాళ్ళు అందరికీ ఆల్మోస్ట్ చాలామంది రాయగలుగుతారు, చదవగలుగుతారు. ఒక బుక్ పెట్టుకోవాలి, అందులో వాక్యాలు ప్రతి ప్రసంగాలు రాసుకోవాలి. కొన్ని సందర్భాల్లో విన్న వాక్యం, రాసుకున్న వాక్యము ఎప్పుడన్నా అవకాశం నీకు వచ్చిందనుకోండి దేవుని మాటలు చెప్పడానికి, దాన్ని చూసి దాంట్లో నుండి ఈజీగా చెప్పొచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను బైబిల్ ట్రైనింగ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ డాడీతో పాటు నేను ప్రతి గ్రామానికి ప్రతి పరిచర్యకు వెళుతున్నప్పుడు తప్పకుండా బుక్స్లో ఒక బుక్ పెట్టుకొని వాక్యాన్ని రాసుకునేవాడిని. ఇప్పటికైనా నేను ఎవరైనా కొత్త వాళ్ళు చెప్పినప్పుడు బుక్ పెట్టుకొని రాసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మంచి అలవాటు. ఎందుకంటే ఇప్పుడు వింటాం, కొన్నిసార్లు దేవుడు అనేక నూతనమైన విధానంలో నూతన ప్రత్యక్షతలు మనకు అందిస్తూ ఉంటాడు. దాన్ని మనం విన్నప్పుడు విని అప్పటి వరకు జ్ఞాపకం ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మనము ఒక పుస్తకం పెట్టుకొని రాసుకున్నప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని రిఫర్ చేసుకోవడానికి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆసక్తితో వాక్యం వింటున్నారు, తర్వాత వాక్యాన్ని వినడమే కాకుండా వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. చాలామంది వాక్యం వింటారు కానీ వాక్యాన్ని స్వీకరించరు. వాక్యాన్ని ఏం చేయరు చెప్పండి, స్వీకరించరు. అది ఎవరి కోసమో, పక్కవారి కోసమో, ఇంకెవరి కోసమో అయ్యగారు చెప్తున్నారు, నా కోసం కాదనుకుంటారు చాలామంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే దానికి లోబడాలి, అంగీకరించాలి. దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు నీలో ఆ పొరపాటు ఉన్నట్లయితే వెంటనే మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. వాక్యానికి మనము లోబడాలి, వాక్యాన్ని మనము అంగీకరించాలి. సాత్వికమైన మనస్సుతో దేవుని వాక్యమును మనం అంగీకరించాలని బైబిల్లో రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము ఈ మాట చూస్తూ ఉంటాం. యాకోబు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయము, క్షమించండి, 1వ అధ్యాయం 20వ వచనము. ఎందుకనగా 21 నుండి, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుడు నిన్ను గద్దించినప్పుడు ఏం చేయాలి, సాత్వికమైన మనసుతో అంగీకరించి దానికి అప్పగించుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది నీలో ఏదైనా లోపం ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడినప్పుడు వెంటనే సరి చేసుకోవాలి, అప్పగించుకోవాలి. వీళ్ళు ఆసక్తితో వాక్యం వింటున్నారు, బెరాయ సంఘస్థులు. తర్వాత వాక్యాన్ని అంగీకరిస్తూ ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యాన్ని అంగీకరించడమే కాదు, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి దినము ఏం చేస్తున్నారట, అలాగున్నవో లేదో, పౌలు శీలలు చెప్పిన మాటలు వాక్యము అలాగున్నవో లేవో అని ప్రతి దినము ఏం చేస్తున్నారు, పరిశోధిస్తూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది మీరు పరిశోధిస్తున్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత? ఆదివారం వాక్యం విని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది అయ్యగారు చెప్పిన మాటలు అలాగున్నవో లేవో అని ఎంతమంది పరిశోధిస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు? మనం రాసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి దాన్ని రిఫర్ చేసి చూసుకొని దాన్ని ఇంకా స్టడీ చేస్తే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక మాట మనకు అర్థం కాదు, దాని వెనకాల కొంచెం ముందు భాగం చదివినప్పుడు లేదా దాని తర్వాత భాగం చదివినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని అర్థం ఏంటి అని మనకు తెలుస్తుంది. మనము వినడం మట్టుకే కాదు, మనము వినాలి, అలాగున్నో లేదో తెలుసుకోవాలి, తర్వాత దాన్ని అనుసరించి నడవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
బెరాయ సంఘస్థులో ఈ మంచి లక్షణం మనం చూస్తూ ఉంటున్నాం. వాక్యం ఆసక్తితో వింటున్నారు, వాక్యాన్ని అంగీకరిస్తూ ఉంటున్నారు. అదే కాకుండా ఆ వాక్యాన్ని ప్రతిదినము పరిశోధిస్తూ ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు తెలియకపోతే దైవజనులను అడిగి కూడా తెలుసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనకు అందుబాటులో ఫోన్లో కూడా చూడవచ్చు. ఏదైనా అర్థం కాని విషయాలు ఉంటే అందులో మనము సెర్చ్ చేసినప్పుడు దాని ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు. మనకు ఆసక్తి ఉంటే నేర్చుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఎక్కువగా వాక్యములు ఎదుగుతూ ఉండాలి, వాక్యం ఎక్కువ చదవాలి, వాక్యం ధ్యానిస్తూ ఉండాలి. బైబిల్ చెప్తా ఉంది, మనం కీర్తన 1:2 మనం చదువుకుంటాం, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకువాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. చాలా బాగా చెప్తున్నారు మీరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము దేవుని వాక్యం ఆ విధంగా చదవాలి, ధ్యానించాలి, వాక్యాన్ని పఠించాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆనాడు మనము ఈ కుమ్రాన్ కమ్యూనిటీ అనేది ఉండేది. వాళ్ళు ప్రతిరోజు వాక్యాన్ని ధర్మశాస్త్రం చదివేవారు, రాసేవారు. యెహోవా అనే పదము వచ్చినప్పుడు ముందు వెళ్ళి స్నానం చేసి తర్వాత వచ్చి ఆ పదము రాసేవారు. అంత వాక్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు. మనము కూడా దేవుని వాక్యాన్ని ఎంతగానో ప్రేమించాలి, వాక్యానికి ప్రాధాన్యత మనం ఇవ్వాలి. వాక్యాన్ని మనము ఎంత ఎక్కువ చదివితే ఇంకా ఆత్మీయ జీవితంలో అంత ఎదుగుతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 4:4 నరుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను బట్టి జీవిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. మనము దేవుని వాక్యమును బట్టి జీవిస్తాం. వాక్యమే మనల్ని బలపరుస్తుంది, వాక్యమే మనల్ని ఆదరిస్తుంది. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు వాక్యం నీకు నెమ్మదిస్తుంది. ప్రతిరోజు నువ్వు వాక్యం చదివినప్పుడు నీకు ఏది అవసరమో, అదినము ఏ ఆదరణ నీకు అవసరమో, లేకపోతే నీకు ఏ హెచ్చరిక అవసరమో, నువ్వేం చేయాలని దేవుడు ఉద్దేశించి ఉంటున్నాడో అవన్నీ కూడా దేవుడు వాక్యము చదివినప్పుడు, వాక్యం విన్నప్పుడు దేవుడు నీకు తెలియజేస్తూ ఉంటాడు. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రకటన 1:3 చదువుకుంటాం, ఈ ప్రవచన వాక్యములను చదువువాడు, వినువాడు, గైకొనువాడు ధన్యుడు అనే మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత 4వ విషయాన్ని మనం చూద్దాం. ఈ బెరాయ సంఘంలో మనము చూసే 4వ లక్షణం ఏంటంటే, ఇది అపోస్తుల కార్యంలో మనము 17వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అందుచేత వారిలో అనేకులను ఘనతగల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీరిని బట్టి బెరాయ సంఘస్థులను చూచి ఆ పట్టణంలో ఉంటున్న అనేక గొప్పవారు, ఘనత కలిగిన గ్రీసు దేశస్థులైన స్త్రీలు మరియు పురుషులు దేవుని అంగీకరించినారు, దేవుని యందు విశ్వాసం ఉంచినారు, దేవుని వైపు త్రిప్పబడినారని బైబిల్లో చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే వీరి జీవితాలు అనేకులను, అన్యజనులను దేవుని వైపు త్రిప్పే విధంగా ప్రభావితం చేసి ఉంటున్నాయి. ఆమేన్, హల్లెలూయా. మనల్ని ప్రజలు చూస్తున్నారు, లోకము చూస్తూ ఉంటున్నారు, మన ఇరుగు పొరుగు వారు చూస్తూ ఉంటున్నారు. మన జీవితము, మన నడవడి, మన ప్రవర్తన వారు చూసి వారు దేవుని వైపు త్రిప్పబడే విధంగా మనం ఈ లోకంలో జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. వారికి సువార్త చెప్పకున్నప్పటికీ మన జీవితాల్ని బట్టి ఇతరులు, అన్యజనులైన వారు మార్చబడాలి. బైబిల్ చెప్తా ఉంది, మత్తయి సువార్త 5:16 చదువుకుంటాం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులు మనలో ఏం చూడాలి? సత్క్రియలు, మంచి క్రియలు చూడాలి, మంచి ప్రవర్తన చూడాలి. మనుషులు మనలో ఉన్న సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును
ప్రకాశింపనివ్వండి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. లోకానికి మనం ఏమైనాం చెప్పండి? వెలుగైనాం. లోకానికి మనం ఉప్పై ఉన్నామని బైబిల్ చెప్తుంది, వెలుగై ఉన్నామని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనము వెలుగును ప్రకాశింప చేసే వ్యక్తులముగా, మన ద్వారా ఇతరులు ప్రభావితులయ్యే విధంగా, మన జీవితము ద్వారా, మన నడక ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఇతరులు మార్చబడే విధంగా ఈ లోకములో మనము జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆ విధంగా బెరాయా సంఘస్థులు జీవించినారు కాబట్టి వారి జీవితాన్ని బట్టి, వారి నడక ప్రవర్తనను చూసి, వారి ఆత్మీయతను చూసి, వారి భక్తిని చూసి అనేకులు ఆ బెరాయా పట్టణంలో ఉన్న ఘనత కలిగిన గ్రీసు దేశస్థులైన స్త్రీలు, పురుషులు అనేకులు దేవుని నమ్మినారు, దేవుని అందు విశ్వాసం ఉంచినారు, దేవుని సన్నిధికి వచ్చినారు అని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విధంగా మనము లోకానికి వెలుగుగా ఉంటూ అనేకుల్ని ప్రభావితం చేసే వ్యక్తులంగా మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. బెరాయా సంఘంలో ఉంటున్న ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చూద్దాం. అదే అపోస్తల కార్యం 17వ అధ్యాయము 14 వచనం నుండి చదువుకుందాం. వెంటనే సహోదరులు 13 నుండి చదువుకుందాం. అయితే బెరాయాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచారు. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళుమని పంపిరి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఇక్కడ మనం గమనించినట్లయితే తెస్సలోనికలు వాక్యము ప్రకటించినప్పుడు, అపోస్తలుడైన పౌలు గారు, సీలయు అక్కడ ప్రకటించినప్పుడు కొంతమంది యూదులు వారిని ఆటంకపరిచి అక్కడి నుండి వెళ్ళగొట్టినారు. అప్పుడు బెరాయా పట్టణానికి వచ్చి ఇక్కడ బెరాయా సంఘముతో దేవుని వాక్యాన్ని చెప్తూ, ఇక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న సమయంలో వాళ్ళు తెలుసుకున్నారు, తెస్సలోనికలో ఉన్న యూదులు మళ్ళీ బెరాయాకు పౌలు గారు వచ్చినారని తెలుసుకొని మళ్ళీ అక్కడికి వచ్చి అనేకుల్ని జనములను వారు రేపి ఆ స్థలంలో కలవరపరిచినట్టుగా, ఆటంకము తీసుకొచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఈ సంఘస్థులు, బెరాయా సంఘస్థులు చేస్తున్న కార్యం ఏంటంటే, అక్కడ ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో, కలవరం వచ్చిందో, ఇబ్బంది వచ్చిందో, ఆ సమయంలో వెంటనే వారు పారిపోలేదు. దైవజన్ని విడిచిపెట్టేసి వాళ్ళు పారిపోకుండా, విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఆ దైవజన్ని, అపోస్తలుడైన పౌలు గారిని మెల్లగా సముద్ర తీరంకు తీసుకొని వెళ్ళి అతన్ని కాపాడి ఉంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనము యేసు ప్రభుల వారు ఎప్పుడైతే పట్టబడి ఉంటున్నారో గెత్సెమనే తోటలో, ఆ సమయంలో శిష్యులు ఏం చేస్తున్నారండి? ఆ సైనికులు, భటులు అందరూ వచ్చి యేసయ్యను పట్టుకున్నప్పుడు ఈ శిష్యులందరూ కూడా పారిపోయినారు. శిష్యులందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? పారిపోయినారు. కానీ ఇక్కడ మనం గమనిస్తున్న సంగతి ఏంటంటే, ఎప్పుడైతే కలవరం వచ్చిందో, ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో, ఆ దైవజనునికి ఇబ్బంది వచ్చిన సమయంలో, సంఘములో కలవరం వచ్చిన సమయంలో వీళ్ళందరూ ఐక్యతతో నిలబడి దైవజనుని కాపాడి ఆ ఇబ్బంది వచ్చిన సమయంలో వారు నిలబడినట్టుగా దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమేన్ చెప్పుదాం గట్టిగా, హల్లెలూయా. కాబట్టి సంఘముతో, సేవకులతో ఈ యొక్క బెరాయా సంఘస్థులు కలవరములు, ఇబ్బందులు వచ్చినప్పుడు నిలబడ్డారు. మనము కూడా దేవుని సేవకునితో, ఈ సంఘ కాపరితో, సంఘముతో ఏ సమస్య వచ్చినప్పటికీ, ఏ ఇబ్బందులు వచ్చినప్పటికీ అందరు ఐక్యతతో ఉండి నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాటన్నింటినీ సంఘము కలిసి ఎదుర్కోవాలి. సేవకుని పక్షముగా నిలబడాలి, సంఘం పక్షముగా నిలబడాలి. ఆ విధంగా ఈ బెరాయా సంఘస్థులు సేవకులకు ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో అప్పుడు వెంటనే దాని నుండి వాళ్ళ చేతిలో పడకుండా వెంటనే సముద్ర తీరమునకు పంపించి కాపాడినట్టుగా దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ విధంగా సంఘము కూడా మీరందరూ సేవకులతో నిలబడాలి, సేవకుని కుటుంబముతో నిలబడాలి, సంఘముతో నిలబడాలి. ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ అందరూ నిలబడి వాటిని ఎదుర్కొని సేవకులకు సహకారం అందించే వ్యక్తులుగా ప్రతి ఒక్క సంఘ సభ్యులు ఉండాలని దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అందరూ ఐక్యతతో ఉన్నప్పుడు దేన్నైనా ఎదుర్కొనగలుగుతాం. ఆమేన్. అందరూ ఏ సమస్య వచ్చినప్పటికీ అందరూ ఐక్యతతో నిలబడి
మనము సేవకుల పక్షంగా ఉండి ఎప్పుడైతే నిలబడతామో దేన్నైనా ఎదిరించి ముందుకు సాగలుగుతాం. కాబట్టి ఆ విధంగా బెరాయ సంఘస్థుల వలె మీరు కూడా సేవకులతో సంఘముతో ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా నిలబడాలని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏదైనా కూడికలు పెట్టినప్పుడు నిలబడాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిలబడాలి, ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు నిలబడాలి, అన్ని విషయాల్లో సహకరిస్తూ ఉండాలి. అన్ని విషయాల్లో దైవజనులతో ఎప్పుడైతే మనం నిలబడతామో మనకు ఆశీర్వాదం, మన కుటుంబాలు మనము ఎంతగానో దీవించబడతా ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి 5 విషయాలు ఈ బెరాయ సంఘము ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఒకటేంటి చెప్పండి? వారు లోకము నుండి ప్రత్యేకంగా జీవించినారు. మనము కూడా లోకంలో జీవిస్తున్నప్పటికీ లోకస్తుల వలె నడవకుండా, జీవించకుండా, లోకం సంబంధమైన వాటిని ప్రేమించకుండా ప్రత్యేకముగా జీవించాలి. రెండోది ఏంటి చెప్పండి? వారు గనులుగా ఉన్నారు. ఆత్మీయ జీవితంలో ఎంతో ఘనమైన స్థితి కలిగి ఆత్మీయ జీవితంలో అన్ని విషయాలు వాళ్ళు ఎదిగినారు. ఆ విధంగా మీరు కూడా అన్ని విషయాలు ఎదుగుతూ ముందుకు సాగాలి. మూడో విషయం మనం తెలుసుకున్నాం ఏంటి? వాక్యం విషయంలో ఆసక్తి. దేని కొరకు ఆసక్తి కలిగి ఉన్నారు చెప్పండి? వాక్యం కొరకు ఆసక్తి. అలాంటి ఆసక్తి వాక్యం విషయంలో ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నారు. 4వది, వారి జీవితాలను బట్టి అనేకుల్ని ప్రభావితము చేసినారు. ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించి అనేకుల్ని ప్రభావితం చేసే వ్యక్తులముగా, లోకానికి వెలుగుగా, ఉప్పుగా మనము మాదిరిగా జీవించాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చివరిగా సేవకునితో మరియు సంఘముతో అందరూ కూడా ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు సంఘస్థులందరూ నిలబడి ఉంటున్నారు. మీరు కూడా సంఘములో ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, సేవకులకు కూడా ఏదన్నా సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా అందరూ కూడా, సంఘస్థులందరూ కూడా సేవకులతో నిలబడాలి, సేవకుల పక్షంగా ఉండి ఆ విధంగా అందరూ కూడా సహకరించి ముందుకు సాగాలని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ విధంగా ఉండడానికి అప్పగించుకుందాం. అందరం ఒకసారి కళ్ళు మూసుకొని తలలు వంచి వాక్యానికి అందరము అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు చక్కని ఆత్మీయ విషయాలు బెరాయ సంఘము ద్వారా ఈరోజు మనతో మాట్లాడి ఉంటున్నారు. అందరము వాక్యానికి అప్పగించుకుందాం. ఈ మంచి ఆత్మీయ లక్షణాలు నేను కూడా కలిగి ఉంటాను ప్రభువా అని ప్రతి ఒక్కరము 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యానికి అప్పగించుకుందాం. ప్రభువా, నేను లోకంలో జీవిస్తున్నప్పటికీ ఈ లోకంలో ప్రత్యేకంగా నేను జీవిస్తాను. లోకంలో ఉన్న వాటినైనా నేను ప్రేమించకుండా నేను తండ్రి ప్రత్యేకంగా నేను జీవిస్తాను అని ప్రతి ఒక్కరము ఈరోజు వాక్యానికి అప్పగించుకుందాం, తీర్మానం చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. అమ్మా, సోదరుడా, సోదరి, ప్రతి ఒక్కరు విన్న వాక్యమునకు అప్పగించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటున్నాను. అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అప్పగించుకుందాం, ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధి నడిపించే విధానాన్ని బట్టి వందనాలు. దేవా, పాటల్లో, ఆరాధనలో మీరు సహాయం చేశారు, వందనాలు. నీ సేవకులను నిలువబెట్టి దేవ సంఘానికి కావలసిన దేవాని యొక్క మాటలను అందించి దేవా మరి సంఘము ఏ రీతిగా ఉండాలి అనేటువంటి విషయాలు దేవా మరి నేర్చుకునడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మరి ముఖ్యంగా దేవా మరి సంఘ బిడ్డలకు ఇటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య మీరైన దేవుడవు దేవా, వారి అవసరతల్లో సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. మరి ముఖ్యంగా విన్నటువంటి వాక్యమును ప్రతి ఒక్కరు వారి హృదయాలలో భద్రపరుచుకొని దేవా మరి మంచి నెలన పడిన విత్తనము నూరంతులుగా ఫలించినట్లుగా అట్టి రీతిగా ప్రతి ఒక్కరు ఫలించులాగిన సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. దేవా, నీ సేవకులు దేవా మరి దూర ప్రాంతం నుంచి మా మధ్యకు క్షేమంగా నడిపించేదాన్ని బట్టి వందనాలు. వారి యొక్క కుటుంబాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. వారిని నిలువబెట్టి మీరు దేవా నీ పరిచర్యలు వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు. వారి సంఘాన్ని, వారి పరిచర్యలన్నిటినీ సమస్తమును దేవా మీరే సహాయం చేసి నడిపించమని, అభివృద్ధి చేయమని ప్రార్థన చేయుచున్నాం. అదే రీతిగా దేవా ఈ సమయంలో నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి నీ సమర్పించిన కానుకలు, అర్పణాలు బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని నూరంతులుగా, అరుదంతులుగా, ముప్పదంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేయుచున్నాం.
దేవా ఈ సమయంలో నీ బిడ్డలమైన మేమందరం నీ మందిరాన్ని విడిచి మా గృహాలు వెలుచుండగా నీ మెండని దేవునులతో దేవా మీరే మమ్మల్ని అందరూ నింపమని ఈ వారములో ప్రతి ఒక్కరికి ఆరోగ్య విషయాల్లో, పనుల్లో, ప్రయాణాల్లో, దేవా ఉద్యోగాలలో, చదువుల్లో, సమస్త విషయాలలో సహాయం చేసి నడిపించి నీ మేలుతో నింపి తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు, దేవుని యొక్క సేవకులకు, వారి కుటుంబానికి, వారి పరిచర్యలకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.